వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళు. చాలా పొరపాటు అది అసలు. ఓకే నువ్వు కూర్చోపోయి కూర్చోండి పిలుస్తాను కూర్చో. సో రెండో అంశం అది. మూడో అంశం, ఇప్పుడు ట్రాన్స్కో ఈ గారేమో 29 మంది కరెంట్ మీటర్ల పర్మిషన్ తీసుకున్నా అన్నారు. ఇల్లు మాత్రం అక్కడ 3 ఉన్నాయి. లెక్కల్లో ఏమో 400 ఇల్లు కట్టారని చూపిస్తున్నారు. 400 ఇల్లు పూర్తయినాయి. ఇక్కడ ఎక్కడైనా కనపడింది అట్లా మీకు? 248 కంప్లీట్ అయినాయి. 250 కంప్లీట్ అయినాయా? లేదు, నాకే కనపడలేదు. ఇంకా వాళ్ళకి అమ్మ ఒక్క నిమిషం. ఉదయం నుంచి మేము పెదరావూరులో కూడా అక్కడ 77 ఎకరాలు పెదరావూరులో కూడా ఈ విధంగానే మీటింగ్ చేసామమ్మా. ఉదయం 9:30 నుంచి మొదలుపెట్టి 1:30 వరకు అందరూ పాప అధికారులు. ముందుగా మీరందరూ వాళ్ళని అభినందించాలి, ఎందుకంటే ఆదివారం అయినా కూడా వాళ్ళందరూ వచ్చారు మీకోసం, అవునా కదా? సో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఈరోజు మీకు న్యాయం జరగాలి, మీకు కూడా ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసా ఇవ్వడానికి కోసం ఈ కార్యక్రమం చేశాం. నిజాయితీగా పనిచేస్తాం, మీకు మాట ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లో కొన్ని చేయగలిగే పనులు ముందు మీకు చెప్తాను. ఒకటేంటంటే, మీ ప్లాట్ ఎక్కడుందో మీకు 100% మిమ్మల్ని తీసుకెళ్లి చూపించే బాధ్యత ఈ అధికారులది, హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఎట్టి పరిస్థితుల్లో చూపిస్తారు. రెండోది, ఎవరైతే కాంట్రాక్టర్లు మోసం చేసి మీద డబ్బులు తీసుకున్నారో, ఎవరైతే పూర్తి చేయలేదో వాళ్ళకి 2 వారాలు గడువిద్దాం. 3వ వారం కల్లా వాళ్ళ పనులు మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా డిఎస్పీ గారు, ఈ హౌసింగ్ గారు వాళ్ళపైన కేసులు పెట్టి మేము ముందుకెళ్తాం. అవునమ్మా, సారీ, నిజంగా చాలా 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 విషాదంగా ఉంది. దాన్ని అనేక సంఘటనలు ఈరోజు మమ్మల్ని కదిలిచ్చేసినాయి. అంటే మీరంతా పాపం నమ్మి మీరు వ్యవస్థని మీరు డబ్బులు కట్టారు. అమ్మా అందరు వడ్డీలు తీసుకొచ్చి కట్టారు, గోల్డ్ కూడా పెట్టి తీసుకొచ్చారు. అర్థం చేసుకోవాలి. సో ఇది డెఫినెట్గా మీకు 2-3 వారాల్లో ఒక మార్పు అనేది మేము చేసి చూపిస్తాం మీకు. మూడో అంశం, దీంతో పాటు మేము చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడే మన పబ్లిక్ హెల్త్ వాళ్ళు చెప్పారు, ఖచ్చితంగా ఈ కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా మార్చుతాం. అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే, మనం రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలి. దాదాపు 2,30,00,000 కోట్ల రూపాయలతోటి మీకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడే కట్టి నిర్మాణం చేసి ఇంటింటికి పైప్ లైన్ కొలా వేయించే బాధ్యత మాది. సో ప్రతి ఇంటికి కూడా, ఈ కాలనీలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం ద్వారా మీకు మంచినీరు అందేటట్టు ముందుగా మేము ఆ పనులు కూడా మొదలు పెడతాం. ఏప్రిల్ కల్లా మొదలు పెడతారా? ఆర్డబ్ల్యూఎస్ చెప్తాం, ఏప్రిల్ కల్లా మొదలు పెట్టాలి. రాసుకోండి, రాసుకోండి. ఫాలో అప్ ఆన్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో, దిస్ ప్రాజెక్ట్ ఆల్సో. ఏప్రిల్